డిసిప్లిన్గా పెంచాలండి పిల్లల్ని. అల్లరి చిల్లరగా డ్రైవింగ్ చేయటం, వాళ్ళు ఎవరికన్నా పోయి కుదిరితే ఆ ఇంటి కుటుంబ యజమానం గాయం అయితేనో చనిపోతే ఎవరు బాధ్యులు. ఇందుకోసం మైనర్ పిల్లలకి ఇవ్వటం, ఆ డ్రైవింగ్ సర్టిఫికెట్స్ ఉండవు వాళ్ళకి. సో వాళ్ళకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నేర్పండి. ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. సాంస్కృతిక కళారంగాలకు సంబంధించిన నేర్పండి. జాతీయ ప్రదేశాలు చూపించే ప్రయత్నం చేయండి. పర్యాటక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూపించండి. దేశం సంస్కృతి, చరిత్ర, వారసత్వానికి సంబంధించిన అంశాలు చెప్పండి. అందులో పిల్లలకు సంబంధించి దురలవాట్లకి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు దూరం ఉంచే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. పిల్లలకి విపరీతమైనటువంటి గారం, టీచర్ కొడితే కూడా కేసులు పెట్టే లెవెల్కి పోవటం, టీచర్లే గుంజీలు తీస్తూ ఉన్నారు మధ్య స్కూల్లో. నాకే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి. టీచర్ కొడితే కూడా తట్టుకోలేని పేరెంట్స్ ఎటువైపు తీసుకెళ్తున్నారు పిల్లల పెంపకాన్ని. మీరు ఎటువైపు రాముడి దగ్గర నుంచి వీళ్ళంతా గురువుల దగ్గర, రాముడు కూడా గురువు చెప్పిన ప్రకారం నడుచుకున్నాడు కదా, దేవుడైనా మహావీరుడైనా. సో మీ అంతకంటే గొప్పవాళ్ళ మీ పిల్లలు? మీరే కనుక అన్నట్టుగా ప్రపంచంలో ఎవరికి పిల్లలు లేనట్టుగా జీవరాశి అన్నిటికీ ప్రకృతి ధర్మం ప్రకారం పుడతా ఉంటారు. మనం ఏమైనా 1000 1,00,000 కోటి సంవత్సరాలు పడుతాం. గారబాలు బంద్ చేయాలి. ముఖ్యంగా పిల్లలకి ఇతను గొడవ పెట్టుకున్నట్టే గొడవ ఎందుకు అయిందని అడగాలి. పిల్లల్ని అడగాలి. తప్పితే వాళ్ళ ఇంటి మీద పోయి దౌందాం చేసి గొడవలు సృష్టించినట్టుగా తీసుకోకూడదు. పిల్లల్ని చిన్నతనం నుంచి ఆ మొండితనం, లెక్కలేనితనం, తోటివారి పట్ల ప్రేమ, ఆప్యాయత లేనటువంటి చరిత్రని, పరిస్థితుల్ని, ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వాళ్ళు కొంతమంటారు. అందుకోసం పేరెంట్స్ అంటున్నారు. ఈ పేరెంట్స్ మైండ్ సెట్స్ మారినంతకాలం పిల్లలు మంచి తరాలను తయారు చేసుకున్నాం. సో ఆ విధంగా ఈ సమాజ నిర్మాణంలో భాగస్వాములై పిల్లల్ని భావి భారత పౌరులుగా, ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకి, పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూనే పిల్లలకి స్వయం డిసిప్లిన్ నేర్పాలి, మంచి చెడు నేర్పాలి, గద్దించాలి. ఆ విధంగా ముందుకు తీసుకోవాలి. తప్పితే అడవులుగా పెరగటం వల్ల వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా సాధారణంగా తీసుకుని సమాజానికి, సంఘానికి విద్రోహులుగా మారుతారు. సంఘ విద్రోహ శక్తులుగా మారి ఆ విధంగా నష్టం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందుకోసం ఆ విధంగా సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి. అది వైద్యం, అది విద్యారంగం కానీ, వాళ్ళ అకాడమిక్ కానీ, వాళ్ళ కెరీర్కి సంబంధించి ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ప్రయాణం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ అనేక రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కళా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా అనేక దేశభక్తి, సంస్కృతి, వారసత్వం, టూరిజం, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. వాటిని నేర్పండి. ఇంకా అనేక సైన్స్ సంబంధించి ఇంకా కనుక్కున్నది పైసే, కనుక్కోవాల్సింది ఇంకా 1,00,000. సో అట్లా కోటి అంశాలు ఉన్నాయి, ఇన్నోవేషన్స్. సో అటువైపు మనం అడుగులేద్దాం. ఇంకా బెటర్మెంట్ సమాజం నిర్మించుకోవడం కోసం పౌరుల్ని, పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత సమాజం కానీ, ప్రపంచ సమాజం కానీ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, ఇంగ్లీష్ ఆర్గనైజేషన్.